తవ్వి ఉంచారు. కానీ వాగు వచ్చిందంటే అన్నీ కొట్టుకుపోతాయి. అన్నీ కట్టించుకున్నారు. వాగు లేదు, మాకు ఇబ్బంది లేదని అందరూ కట్టించుకున్నారు. కానీ ఇప్పుడు మట్టి తీసేసి ఇది చెప్పా పెట్టకుండా చేశారు. ఎవరికి తెలియకుండా చేశారు. పొగులు చేశారు, ఎత్తి చేశారు, మేము ఎవరిని చూడలే. ఇప్పుడు చూసాం కాబట్టి మేము చూడటానికి వచ్చాము. ఇది మరి ఎట్ట చేస్తారో వచ్చి మట్టి మళ్ళీ మామూలుగా తెచ్చి పెట్టి సరి చేస్తారా, ఏం చేస్తారా కొంచెం తెలియాలి మాకు. ఉన్న కట్టకి కరకట్టని కట్ చేసి మట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇక్కడ వచ్చేసి గోశాల ఉంది, పక్కన గుడి ఉంది, మసీదు ఉంది, ఇక్కడ వచ్చేసి మదర్సా ఉంది. కనీసం 200-300 ఇళ్ళుండే. ఇక్కడ ప్రమాదవశాట్టుగా వాటర్ వస్తే ఇక్కడ మొత్తం ఇళ్ళు కొట్టుకుపోయి మునిగిపోతాయి. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలతో సహా ఇళ్లతో సహా మునిగిపోయి కొట్టుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అట్లా జరిగింది. అంత ముందు మేము ఉన్నది, నివాసం ఉన్నది, పుట్టింది, పెరిగింది ఇక్కడే. అనేక సార్లు ఇక్కడ కాలువలు వచ్చేసి అనేక సార్లు మునిగిపోయి ఇళ్ళు కొట్టుకుపోయి మునిగిపోయి ఉన్నాం మేము ఇక్కడ. గవర్నమెంట్ సహకారంతో ఆ రోజుల్లో పాలకులు ఇక్కడ కరకట్టేశారు. ఆ కరకట్ట మాకు తెలియకుండా మేము నిద్రపోయే టైనా కానీ ఏ టైంనా కానీ ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇసుక మొత్తం తోలికెళ్ళారు. కాబట్టి ఇక్కడ మాకు కరకట్ట శాశ్వతంగా కరకట్టని కరెక్ట్ చేసి మాకు బాధ్యతగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము ఇక్కడ. అది ఈరోజు చిలకలూరుపేటలోని 27వ వార్డులో కరకట్ట మీద కొంతమంది ఆక్రమణలు చేసి దాదాపుగా 14-15 సంవత్సరాల క్రితం దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర గారి సహకారంతో 9 కోట్ల రూపాయలతో ఈ యొక్క రాగనపాలెము, ఆవులదొడ్డి ఇవన్నీ మునిగిపోతున్నాయి, ప్రజలు బాధపడుతున్నారని అప్పట్లో వాళ్ళు పరిపాలన చేసే ప్రజానాయకులు ఈ కరకట్ట వేపిస్తే, తర్వాత ఇటీవల కొత్తగా ఎన్నికైన కొంతమంది నాయకులు వచ్చేసి ఈ యొక్క కరకట్టని ఈ విధంగా మట్టి అమ్ముకొని ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని ఈ స్థలం వాళ్ళది, ఇల్లు కట్టుకోవడం కోసం, రూములు వేసుకోవడం, అమ్ముకోవడం కోసం చేస్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతే ఈ యొక్క కట్టని పక్కన ఉన్న నివసిస్తున్న పేద ప్రజలు ఏం చేయాలా, ఎవరు చెప్పుకోవాలా? ఇలా చేస్తున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరన్నా కానీ వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలా. తక్షణమే చర్య తీసుకోకపోతే ఎంత దూరమైనా పై అధికారుల దాకా వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి ఈ మట్టి తవ్వుకున్నారో ఈ 4-5 రోజుల్లో ఆ మట్టి తెచ్చి మళ్ళీ వేసి క్షమాపణ చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిక కూడా చేస్తున్నాము.